వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో MGBS అంటే మీ అందరికీ ఎరుక ఇప్పటికీ 12వ రోజులో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఇక్కడ సమ్మె చేస్తున్నారు. ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటికీ మేము ఎన్ని సమ్మెలు చేసినా మాతోటి కళాకారులు ఎంతమంది త్యాగం చేసినా కూడా ఇప్పటికి ఫలితం లేదు. ఈరోజు 12వ రోజు భాగంగా ఇక్కడ కార్మికులు మనతో ఉన్నారు. మరికొన్ని సందేశాలు వాళ్ళతో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నేటికి మా ఆర్టీసీ కార్మికుల సమ్మె 12వ రోజు సంపూర్ణంగా విజయవంతంగా జరుగుతూ ఉంది. ఏదైతే నిన్న హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి ఓయూ విద్యార్థి ఏదైతే పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి హైకోర్టు నిన్న ప్రభుత్వానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎండీని ఎందుకు ఇవ్వలేదు అని, ఈ క్షణం నుంచే చర్చలు ప్రారంభించండి అని. కానీ ముఖ్యమంత్రి మరి ఎక్కడున్నాడో ఏడ తాగి పడుకున్నాడో తెలియదు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ముఖ్యమంత్రి వైపు నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వైపు నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు లేవు, ఎలాంటి చర్చలకు పిలుపు లేదు. కేశవరావు గారు రాజ్యసభ మెంబర్ ఏదైతే అవసరమైతే నేను మధ్యవర్తిత్వం వహిస్తానన్నాడు. మధ్యవర్తిత్వం వహిస్తా అని చెప్పి మళ్ళీ గంట 2 గంటల తర్వాతనే వెనక్కి తగ్గిండు. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? రాచరిక పాలననా, లేక నియంత పాలననా, లేక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరికి అర్థం కాకుండా అందరినీ ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్నాడు. అతను వెంటనే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో పోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా కార్మికుల హక్కులు సాధించుకునేంత వరకు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు, మా న్యాయబద్ధమైనటువంటి కోరికలు సాధించేంత వరకు కూడా మేము ఈ సమ్మె ఆపే ముచ్చటనే లేదు. ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినా కోర్టు అయినా మా సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. అదేవిధంగా ఇంతకుముందే ఇప్పుడే జస్ట్ వార్త వచ్చింది, ఏదైతే సెప్టెంబర్ నెల శాలరీ అయితే ఇప్పటివరకు ఇవ్వలేరో రేపు మండే రోజు చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం ద్వారా హైకోర్టుకు తెలియజేయడం కూడా జరిగింది. ఇప్పుడే వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా వెంటనే చర్చలకు పిలిచి 18వ తారీఖు లోపల కంప్లీట్ చేయమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాని ప్రకారంగా వెంటనే ముఖ్యమంత్రి గారు కమిటీ వేస్తారా, తనే డైరెక్ట్గా మాట్లాడతారా, లేక వేరే ఎవరి ద్వారా చర్చించి మా సమస్యలు పరిష్కరించి సమ్మెను విరింపజేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ప్రభుత్వం ఆర్టీసీ వాళ్ళకి ఏం తక్కువ ఉంది, అన్నిటికీ అన్నీ చూసుకుంటున్నాము, కట్టకి ఇస్తున్నాం, బట్టకి ఇస్తున్నాం, ఏం తక్కువ చేస్తున్నామని ఇక గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. ఇంకో ముచ్చట కడుచుకుంటా మళ్ళీ 50,000 అంటే 1,00,000 జీతం ఇస్తున్నారంట. మన నిజమేనా కాదా అంటే తెచ్చుకుంటా అన్న, మళ్ళీ మీకు 50,000 జీతం ఇస్తున్నారంట, నిజమేనా? మళ్ళీ 50,000 మాకు ఇచ్చేసి మిగతా ఏమున్నా మాకు 30,000 ఇవ్వమనండి. యావరేజ్గా అందరికీ 30,000-35,000 ఇచ్చేసి మిగతా 15,000 20,000 రూపాయలు ఆయనకే ఇచ్చేస్తాం. ఆయన దినాలకు ఖర్చుకు వస్తాయి. బేస్లో ఇప్పుడు కావాల్సిన చూపిస్తాం. చేసినటువంటి కండక్టర్ది శాలరీ ఏ విధంగా ఉన్నదో చూడండి. ఈ మంత్ రిటైర్ అవుతున్నాడు, రిటైర్మెంట్ అయ్యే వ్యక్తి శాలరీ చూడండి. ఈ నెల 35 సంవత్సరాల సర్వీస్, ఈ నెల రిటైర్మెంట్ అవుతున్న వ్యక్తి, అతని జీతం చూడండి. మీరు ఎక్కడున్నది? కార్మికులను ప్రజలను అందరినీ మభ్యపెడుతున్న సీఎం గారు ఈ విధంగా దయచేసి చేయకండి. కార్మికులను ప్రజలను మభ్యపెట్టి మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. 50,000 ఇస్తున్నాం, 1,00,000 ఇస్తున్నాం అనేది అది ఉట్టి వ్యర్థమైనటువంటి మాటలు. దయచేసి అట్లా ఎవరిని కూడా మభ్యపెట్టకండి. మీకు ఒక మా కార్మికుల తరఫున అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. హైకోర్టులో అయితే మీరు వాదనలు సరిగ్గా వినిపించుకోలేని ప్రభుత్వము దయచేసి దిగిపోవాల్సిన అవసరం ఉన్నది. మీరైతే ఏదైతే ఉన్నారో అంత అసమర్థతమైన ప్రభుత్వం ఎందుకు హైకోర్టులో కరెక్ట్ వాదనలు, మేము ఇచ్చిన వాదనలకు మీరు చెప్పే వాదనలకు ఏ విధంగా పొంతన లేకుండా టైం అడుగుతున్నారు, ఎక్స్టెన్షన్ అని చెప్తున్నారు. ఎందుకు? మీ యొక్క అసమర్థతకు కారణం అది. దయచేసి ఆ సీటుకు మీరు సరిపోరు, దిగిపోయి ఏదైనా కేసీఆర్ బ్యాండ్ మేళం అని ఉంటుంది, బ్యాండ్ మేళం పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న మన ముఖ్యమంత్రి కింద పనిచేసే మంత్రులు ఎవరు ఉన్నారో మీరు ఏది కూడా ఉండదు. ఎందుకంటే ఒక బ్యాండ్ మేళం పెట్టుకుంటే ఆ బ్యాండ్ బాస్ ఉంటాడు, ఏ పాట కొట్టమంటే వాళ్ళు అదే పాట కొడతారు, వేరే పాట చెప్పరు, బాస్కి అగేన్స్ట్కి చెప్పరు. సేమ్ అదే విధంగా బ్యాండ్ మేళం, కేసీఆర్ బ్యాండ్ మేళం అని పెట్టుకోండి, మీరు చాలా పైకి వస్తారు. ఈ సీఎం పదవికి మాత్రం మీరు తగరు. దయచేసి మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి. ఇక్కడ చూస్తున్నట్టయితే సమ్మెలో ఉన్న కార్మికుడు అన్న చెప్పిన ముచ్చట ఏంటంటే, అయ్యా కేసీఆర్ సార్ ఒక బ్యాండ్ మేళం పెట్టుకో, ఎందుకంటే ముంగటి ధర ఆయన ఎట్లా కొడితే ఈ ధర గట్టనే ఉంటుంది, దాని తగ్గట్టు ఉంటుంది కదా అని అందం ఉంటుంది. కానీ ఇంత మొత్తుకున్న ఇయ్యాల 12 రోజులు అవుతుంది కానీ నువ్వు ఒలుకు లేదు పలుకు లేదు, మళ్ళీ ఉన్నవా లేవా అని కూడా మాకు అర్థమైతే లేదని చెప్పేసి 2 ముచ్చటలు చెప్పి ఇంకో ముచ్చట నడుచుకుంటూ అన్న మనకి దగ్గరనే కూర్చుండు. అన్న నమస్తేనే,
ఏ పేరు నీ పేరు? నా పేరు అనంతరాజ్. అన్న నాకు ముచ్చటేరకైంది. మనకి ఇంత ముందుకు తెలంగాణ రావాలంటే ఆర్టీసీ పై ఆగినాకనే ఆర్టీసీ నుంచి మొదలైన సమ్మెల నుంచే తెలంగాణ వచ్చింది. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మనకు అన్నిటికన్నీ చూసుకుంటాడేమంటే పోయి ఆర్టీసీ పైలకే నిప్పువేడే ప్రయత్నం చేస్తుండు. దీనిపైన 2 ముచ్చటాలు ఇక నువ్వు చెప్పాలి. ఏదైతే సకల సమ్మెలో మరి తెలంగాణ ఉధృతంగా అన్ని సబండ వర్గాలు కూడా సకల జనంలో దిగినప్పటికీ సక్సెస్ కాకపోవడం, మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ రథచక్రాలు ఆగినప్పుడే సమ్మె విజయవంతం కావడము, సకల సమ్మెలో మరి ఆర్టీసీ తెలంగాణ కార్మికులు వీరోచితంగా 27 రోజులు పోరాడిన తర్వాతనే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ తెలంగాణను ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ మరి అప్పుడైతే మమ్మల్ని పొగిడి మరి ఎక్కడో ఆకాశాన్ని ఎత్తిన వ్యక్తి వల్ల మాతో ఏ రకమైన మాకు రావాల్సిన ఇవ్వకుండా మరి ఇబ్బందుల పాలు చేసి మమ్మల్ని చాలా నష్టాల సంస్థను నెట్టబెట్టి ఈరోజు మమ్మల్ని 12వ రోజు ఉచితంగా సమ్మె జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా మరి నియంతలాగా మరి ఏదైతే సమ్మెకు సహకరించిన కార్మికులకే నష్టం జరుగుతుందంటే ఇదంతా ప్రజలంతా చూస్తున్నారు. దీని వెనక ప్రజలు పూర్తిగా మరి మాకైతే పూర్తి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన మరి కార్మికుల పక్షాన ప్రజలు ఉన్నారు. ఎప్పటికైనా కూడా ఈ కేసీఆర్ను ఇక ముందు ఈ ప్రజాస్వామ్యంలో ఈయన పనికిరాడు, ఈయన తప్పుకోవాలనే పరిస్థితి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పేరు యాదయ్య, హైదరాబాద్ జోనల్ సెక్రటరీ. 15 సంవత్సరాలు అయిపోయింది. వల్ల ఏదైతే తెలంగాణ ముఖ్యంగా సాధించుకున్నది మరి నీళ్లు, నిధులు, నియామకాలు మరి ఇవన్నీ కోరుకుంటే మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఆర్టీసీ కార్మికులు చాలా విరోచితంగా పోరాడినని చెప్పి మీరే చెప్పి ఇవాళ ఆర్టీసీ కార్మికులనే మరి వాళ్ళ మరి నియామకాలని చెప్పి ఉన్న నియామకాలు పీకేసే దుస్థితికి మరి వాళ్ళ మీరు తెచ్చారంటే చాలా శోచనీయం. ఎందుకంటే మరి వాళ్ళ చాలా విచిత్రమైన దినం ఇది. మరి మీ పరిపాలన ఎక్కడి వరకు ఉంది? ఎందుకంటే మాకు తెలియదు అప్పటిదాకా కొన్ని విషయాలు కూడా తెలియదు. మీ మన పండుగల ముందు వస్తారు ఇట్లా మన ఊర్లలో వస్తారు చూసిన బఫూన్లు వచ్చి మనం అది తుపాకీ పట్టుకొని అది చేస్తాం ఇది చేస్తామంటే నిజంగా కార్యసాధకుడేమో అనుకొని మనం అనుకున్నాం. కానీ మరి వాళ్ళ కార్మిక వర్గం ఇవన్నీ మీరు చేష్టలు చూసిన తర్వాత 5.5 సంవత్సరాల్లో మరి ఆర్టీసీ అభివృద్ధి కానీ నియామకాలు కానీ ఆర్టీసీ డెవలప్మెంట్ కానీ ఎక్కడ మీరు ఎంట్రీ కావాల్సి కూడా చేయకుండా దీన్ని పరోక్షంగా ఆర్టీసీకి ఉన్న ఆస్తులన్నీ కూడా మీరు అమ్ముకోవడానికి ప్రయత్నించి ఆర్టీసీ భవిష్యత్తులో దీన్ని నిర్వీర్యం చేసి ప్రజలకు మీ కుటుంబానికి అంకితం చేయాలని చూస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు కానీ కార్మికులు కానీ వాళ్ళ సంపన్న వర్గాలు కూడా ఏకమై మరి ఈ ఉద్యమంలో మరి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు దయచేసి పునరాలోచించుకొని ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన న్యాయమైన డిమాండ్లు 26 డిమాండ్లు ఇప్పుడు చూడండి. ముందు మీరు చూడకముందే ఎవరికో చెప్పి బట్ అధికారులు చూడరు, అటు నామినేట్ చేసే కమిటీ చూడదు, ఇవన్నీ చూడకుండా చేసి వాళ్ళ ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ చూడకుండా చేస్తే మీకే ఇబ్బంది వాళ్ళ. ఎందుకంటే ఎవరి ఆశయాలతో వచ్చినామో మరి ఆ ఆశయాలతో మరి ప్రముఖంగా పాత్ర వహించారో మరి ఆ పాత్రధారులే ఇవాళ మీరు దిగిపోవడానికి కూడా కారకులు అవుతారనేది గుర్తెరగాలని కోరుతున్నాం. కార్మికులందరూ సమ్మె చేస్తారు. మరి బస్తాలు నడుస్తున్నాయి, బస్తాలు ఎట్లా నడుస్తున్నాయి? బస్సులు ఎక్కడ నడుస్తున్నాయో చెప్పాలి. ఇవాళ యాజమాన్యం కూడా మరి ప్రభుత్వం కూడా కోర్టు అడుగుతుంది. మీరు ఆర్టీసీకి 10,400 బస్సులు పైచీలకు ఉన్నాయి. ఇవాళ అన్ని బస్సులు ఉంటే నువ్వు మొదటి రోజే మన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినాం. 11,000 బస్సులు నడిపినాను. అక్కడ కోర్టు కూడా ఒక చక్కటి క్వశ్చన్ వేసి అడిగింది. నువ్వు 11,000 బస్సులు నడిపితే మరి ఎన్ని కిలోమీటర్లు ఎంత ఆదాయం వచ్చింది మరి ఎక్కడైనా కోర్టు అడిగింది. నువ్వు డిపో మేనేజర్లతో సర్టిఫికేషన్ తీసుకురామన్నది. మరి ఇవాళ మేము కూడా అడుగుతున్నాం. ఇవాళ 60% 6,000 బస్సులు నడుపుతున్నాను. 6,000 బస్సుల యొక్క డేటా ఎంత, కిలోమీటర్లు ఎన్ని తిరిగినాయి, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత పేమెంట్ పోయింది అనేది కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, చేయించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇవాళ అంటే ఎందుకంటే ఈ మెయిన్ రోడ్ల మీద ఉన్నటువంటి బస్సులే నడుస్తున్నాయి. సిటీలలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ప్రజలకు కూడా మారుమూల పల్లెలకు ఏదైతే పల్లెలకు పోవాల్సిన బస్సులు కూడా అన్నీ నిలిపేశారు. స్కూల్ బస్సుతో అక్కడక్కడ తిరుగుతారు. నేను రియల్గా మీకు ఒక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు స్కూల్ తేదీలను రీఓపెన్ చేయించండి. స్కూల్స్ రీఓపెన్ చేసి ఇవాళ వాళ్ళతో నడిపించే జిఎస్ఎంసీలు ఎంతమంది ఆబ్సెంట్ అవుతారు డ్రైవర్లు వాళ్ళు కూడా తీయండి. వాళ్ళు ఆబ్సెంట్ అయిన డ్రైవర్ అప్పుడు ఇక్కడ పనిచేసి యాక్సిడెంట్లకు గురవుతారు. దయచేసి మీకు ప్రజల మీద ఒక చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే దాదాపు నిన్నటి సంగారెడ్డి దగ్గర కూడా దాదాపు 3 చనిపోయారు, మొన్న ఒక 2 చనిపోయారు. మరి ఒకవేళ ఇట్లా మనుషుల ప్రాణాలతో చెలగాట వాడుకుంటూ మరి ఇవన్నీ చేస్తే కరెక్ట్ కాదు. మీరు అన్నీ చేసేయని కూడా తప్పుడు రిపోర్ట్ చేస్తారు. కాబట్టి దయచేసి అది మానుకొని ప్రజలకు ఆర్టీసీ కార్మికులు కోరే న్యాయమైన డిమాండ్ ఏదైతే ఆర్టీసీని
ప్రైవేట్ చేయొద్దు, ప్రభుత్వ ఆర్టీసీని ప్రైవేటీకరించకుండా ప్రజా రవాణాను కాపాడండి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి. ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయాలంటే మనం ఇవాళ మీరు వచ్చిన తర్వాతనే మొదటి రోజుని వచ్చే జీతాలు కూడా 7 తారీఖు కూడా పోయినాయి. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా పోయినాయి. అంటే మీరు పరిపాలన సరిగా లేదని. ఎందుకంటే ఒక్కరోజు కూడా మీరు సెక్రటరీ కానీ మంత్రి ప్రగతి భవన్లో కూర్చుంటున్నావు. మా గతంలో కలెక్టర్ల ఇంట్లో ముంగల ఒక గ్రాస్ మంచి గ్రీనరీ వేసుకునే మరి అలానుకునేది ఏమో జిల్లా ఇక్కడ పచ్చగుంటే జిల్లా అంతా పచ్చగున్నట్టు నువ్వు ప్రగతి భవన్లో కూర్చుంటే జిల్లా అంతా మరి రాష్ట్రం అంతా పచ్చగుండదు. దయచేసి ప్రగతి వెళ్ళి బయటికి రా, ముందు ఉన్న ఆస్తులను కాపాడండి. మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చేయండి. మరి ఏదైతే నిన్న కోర్టు ఇచ్చిన మరి ఏదైతే తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలను అమలుపరచండి. అక్కడక్కడ మీ తొత్తదారులో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉద్యమం లేని మంత్రులు మాట్లాడుతారో దయచేసి వాళ్ళని మాట్లాడొద్దని చెప్పండి. ఎందుకంటే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బతిని కొద్దిగా ఇబ్బంది పడుతుంది కాబట్టి అది దయచేసి చూడాలని చెప్పి తక్షణం ఇది మరి ఆ డిమాండ్స్ తీసుకొని మరి చర్చించి సాల్వ్ చేయాలని కోరుతున్నాను. ఉద్యమకారులు లేని మంత్రులు ఉన్నారంటున్నావు. ఉద్యమకారులలో పాల్గొనే మంత్రులు ఎవరో చెప్పగలరు? ఎవరు ఉద్యమంలో లేని మంత్రులు? హరీష్ రావు గారు ఉన్నారు, మరి ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, మరి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ ఉద్యమం లేనటువంటి మన ఎర్రవెల్లి దయాకర్ కానీ, తలసాని శ్రీనివాసరావు కానీ, పువ్వాడ అజయ్ కానీ, ఆయన ఇంకా గంగుల కమలాకర్ కానీ ఇవాళ ఉద్యమం లేని వాళ్ళు, వీళ్ళు తెలంగాణ ఉద్యమం లేని వాళ్ళు. ఇవాళ మా ముఖ్యమంత్రి అన్నట్టు నువ్వు ఉంటేగా తెలిసేదయాలి. మేము పాల్గొన్నాం, 27 రోజుల వీరోచిత పోరాటం చేసినాం. ప్రజా సంఘాలు కాకుండా ఆర్టీసీ కార్మికులు 15 రోజుల తర్వాత పార్టిసిపేట్ అయితేనే 42 రోజుల ఉద్యమం నడిచింది. ఉద్యమం నడిచినప్పుడు చక్కగా అక్కడ ఢిల్లీ కూడా అక్కడ ఉన్న ఆ రోజు ఉన్న ప్రధానమంత్రి అన్నాడు, అరే తెలంగాణ మీద రవాణా రుచి గారు ప్రధానమంత్రి అన్నాడు, రవాణా బంద్ హే అన్నాడు. మరి ఇవాళ అది మీకు మరి గుర్తులేదా? ఇవాళ మీరే పొగిడిరు ఆర్టీసీని నేను రక్షిస్తే ఎట్లానే చేస్తాను అంటే ఆర్టీసీ ఆస్తులను భక్షించడానికే ఈ మెగా కృష్ణారెడ్డికి, ఆ సంతోష్కి, ఆర్ఎన్జీ ట్రావెల్స్ వాళ్ళని కట్టబెట్టడానికే మీరు ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఆర్టీసీ కార్మికులు ఎందుకంటే ఇవాళ వచ్చింది కాదు, నైజాం సర్కార్ నుంచి వచ్చిన ఆస్తులు మేము కాపాడుకోవడానికి మేము ఎక్కడా కూడా వెనకడుగు వేసేది ఉండదు. దాన్ని తప్పకుండా ఆర్టీసీ ఆస్తులను కాపాడుకుంటాం, సంస్థను కాపాడుకుంటాం. దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారో ఈ 20%, 30% అనే సిస్టాన్ని ఫస్ట్ విత్డ్రా చేసుకో. ప్రజలకు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజలకు న్యాయం చేయాలంటే బస్సుల సంఖ్యను పెంచు, రిక్రూట్మెంట్ పెంచు. ఇవాళ ఏదో నోటిఫికేషన్ ఇచ్చి అడ్డ మీద పిల్లలను తీసుకొని చేయకు. దాదాపు 3600, 4000 డ్రైవర్ పోస్టులే వస్తాయి. ఇవాళ కండక్టర్లు దాంట్లో సగం 25 పోస్టులు వస్తాయి, క్లరికల్ పోస్టులు వస్తాయి, సూపర్వైజర్ పోస్టులు వస్తాయి, ఇన్ని రకాల పోస్టులు వస్తాయి. ఇవాళ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకి 50,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, 60,000 ఉన్నాయని చెప్పకు. నీకున్నాయి 4,21,000 జీతం తీసుకున్నావు. నువ్వు మర్చిపోయినట్టు 4,20,000 తీసుకుంటే 420 అందరూ కానీ అనుకుంటూ 1,000 పెంచుకొని వాళ్ళ దేశ ప్రధానికి లేనటువంటి జీతాలు అందుకుంటూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు మానుకోండి. ప్రజా వ్యతిరేకం, కార్మిక వ్యతిరేకం ఆల్రెడీ వచ్చేసినది. ప్రజా వ్యతిరేకం కూడా 60% వచ్చింది. ఇంకెక్కడెక్కడైతే మీ వంది మాగదున్నారో వాళ్ళు అక్కడెక్కడంత ఇబ్బంది పెట్టుకుంటే వాళ్ళతో పలికిస్తారు. కాబట్టి ఇలా ప్రజలలో కూడా మీ అక్క పరిపాలన గురించి తెలిపింది. గతంలోనే చంద్రబాబు నాయుడు నీకు రవాణా మంత్రి ఇస్తే కట్టలుగా నీవు ఫైలు చూడకుండానే తీసేసాడు. అసలు మాకు అప్పటికి తెలియలే, అసమర్థుడు అనే తీసేసారు. ఇవాళ నువ్వు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పనికిరావని మేము అనుకుంటున్నాం. నా పేరు కేఎం రెడ్డి, నేను ఎన్జీఓస్లో పనిచేస్తున్నాను. నేను దాదాపు 33 సంవత్సరాల సర్వీస్ నాది. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా 1961 ఆర్టీసీ ఏర్పడిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ ఉందో 4 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే తరహాలోనే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్ చేస్తూ గవర్నమెంట్ వస్తూ ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6.5 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు కూడా పే స్కేల్ చేయలేదు. ఈ పే స్కేల్ చేయమని చెప్పి మా జేఏసీ నాయకులు పలు దఫాలుగా మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని పక్కకు పెట్టి ఏమాత్రము చూడకుండా తాగి పండుకున్నటువంటి కేసీఆర్ గారు మాకు ఒక ఎండీ లేడు, ఎండీ ఉంటే ఎండీ కన్నా మా యొక్క వినతి పత్రం నుంచి మా సమస్యలు పరిష్కారం అయ్యేది. ఏదైతే రోషే గవర్నమెంట్లో ఎస్ఎస్పి యాదవ్ ఎండీగా ఉన్నారు. మాకు 2009లో అదే ఎండీ గారు ఏం చేసిరయ్యా అంటే మీ సమస్యలు ఏమున్నాయో నాకు ఎదురిస్తారమని చెప్పి ఎండీ గారు అడిగితే మా నాయకులు, కార్మిక నాయకులు వెళ్ళి అయ్యా మాకు 24% పే స్కేల్ చేయమని అడిగారు. అప్పుడు ఎస్ఎస్పి యాదవ్ గారు మాకు ఎండీ ఉన్నటువంటి వ్యక్తి మీకు చలో తీసుకోకండి వెళ్ళండి మీకు 24% ఇస్తున్నా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మా యొక్క సమస్యలని పరిష్కరించే నాయకుడు లేడు. అదేవిధంగా మా యొక్క సమస్యలను పట్టించుకునే నాదుడు లేడు.
నిన్న కోర్టు కూడా గవర్నమెంట్కు మొట్టికాయలు వేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎండీ ఎందుకు లేడు? మీరు ఏం చేస్తున్నారు? కొత్త బస్సులు ఎందుకు కొనుగోలు చేయలేదు? ఇవాళ నియామకాలు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? నువ్వు వచ్చిన 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఎందుకు నియామకాలు జరగలేదు, ఎందుకు రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పి కోర్టు గట్టిగానే గవర్నమెంట్కు వార్నింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి నుంచే చర్చలు ప్రారంభించండి అని చెప్పి మా జేఏసీ నాయకులతోటి చెప్పడం చెప్తే మా జేఏసీ నాయకులు వెంబడే స్పందించి మేము ఇప్పుడే సిద్ధంగా ఉన్నాం, గవర్నమెంట్ పిలిస్తే మేము వెళ్ళి మా చర్చలు ప్రారంభించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా గవర్నమెంటు కేశవరావు గారు చెప్పారు, మొన్న చెప్పిండు, ఏదైతే కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి నేను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పిండు. దానికి మా జేఏసీ నాయకులు కూడా మీరు మధ్యవర్తిత్వం వహిస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మా జేఏసీ నాయకులు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మరి గవర్నమెంట్ ఇచ్చినా కూడా కేసీఆర్ తాగి పండుకొని లేస్తలేనట్టు పండుకొని ఇంకా నిద్రపోయినట్టు ఇంటికాడ ఫామ్ హౌస్లో పండుకొని ఆయన లేవు, ఈ చేతగాని సీఎం మాకొద్దు, ఈ చేతగాని సీఎం వెంబడే తీసుకోవాలని చెప్పి చెప్తున్నా. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ గారు ఉద్యమంలో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి రాజీనామా చేసి నువ్వు పోటీ చేసినావు, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు పోటీ చేసి సంవత్సరం అవుతుంది, ఇప్పుడు పోటీ చేసి నీ గవర్నమెంట్ నిరూపించుకో. నువ్వు ఏడా మమ్మల్ని కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అయినాను అంటున్నావు, నువ్వు సెల్ఫ్ డిస్మిస్ అవుతావని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కేసీఆర్ గారికి గుర్తు చేస్తున్నా. ఎవరైతే చీము రక్తం ఉంటే మాత్రం ఆయన నిలబడి మాట్లాడాలి. ప్రభుత్వ సమస్యలను మా యొక్క ఆర్టీసీ కార్మికుల సమస్యలే కాదు, ఏ ఉద్యోగ సంఘాల సమస్యలు అయినా చూసుకోండి, మన విద్యార్థుల సమస్యలు కానివ్వండి, ఏదైనా పబ్లిక్ సమస్యలు ఏమున్నా కానీ, పబ్లిక్ రైతులకు సంబంధించి కానీ, ప్రయాణికులకు సంబంధించిన కానీ ఏ సమస్యలు కూడా ఇంతవరకు పరిష్కారం అవుతలేవు. కాబట్టి కేసీఆర్ గారు మీతోటి చేతనైతే మీరు చేయండి, లేకపోతే పండుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే ఉద్యమంలో హరీష్ రావు గారు కానీ, రసమయ్య బాలకృష్ణ కానీ, ఈటల రాజేందర్ కానీ వీళ్ళు ఉద్యమంలో ఉన్నారు. మా ఉద్యమంలో మా ముందుండి నడిపించారు. మా పక్షాన వాళ్ళు మాట్లాడతలేరు, ఎందుకంటే న్యాయమైన కోరికలు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. కేటీఆర్ కూడా అది వాళ్ళు మాట్లాడాలి. ఇవాళ పువ్వాడాజీ నాకు ఏ సంబంధం లేదన్నాడు, మరి ఎందుకు మాట్లాడుతున్నావు? నీ సంబంధం లేనప్పుడు నువ్వు ఊరుకోవాలి. మళ్ళీ నా కార్మికుల సమస్యలు కాదు, ఈ న్యాయమైన డిమాండ్లు కాదని చెప్పి నువ్వు అంటున్నావు. ఎక్కడ నీకేం తెలుసు? నువ్వు ఏడున్నావు? అప్పుడు ఉద్యమం జరిగినప్పుడు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు ఆల్రెడీ ఎక్కడ ఖమ్మంలో అనుకున్నావు, ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి చనిపోయాడు, నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఇవాళ ఏం కనీసం సానుభూతి కూడా తెలిపట్లేదు. కాబట్టి ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ఏదైతే మానుకొని ఆర్టీసీ సమస్యలు న్యాయమైన డిమాండ్లు అని చెప్పి అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం, ఉద్యోగ సంఘాలు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ న్యాయమైన డిమాండ్లు అంటున్నారు. మరి నీకు ఇంకిత జ్ఞానం లేదా? ఏం చేస్తున్నారు మీరు? ఇంతమంది అంటుంటే కూడా నీకు ఇంత బుర్రకెక్కలే అంటే కొంచెం ఆలోచన చేయాలి. కాబట్టి ఏంటంటే తక్షణమే ఉపసంహరించుకొని మా సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ విధంగా నేను సెలవు తీసుకుంటున్నాను.
ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో ఆర్టీసీ చేసి తెలంగాణ మన వీరులకు ఈరోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో జరుగుతున్న 12వ రోజు సమ్మెలో భాగంగా ఈరోజు ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో కార్మికుల యొక్క బాధలు ద్వారా తెలుసుకుందాం. ఇప్పటివరకు మీరైతే చూసినట్లయితే కెమెరామ్యాన్ క్రాంతితో చూస్తున్నాను V3 న్యూస్.